తార అంటే ఏంటి మరి ఈ తారాదేవి రూపం గురించి తెలియజేయండి. ఇప్పుడు ఈ తార అనే దానికి ఎన్ని చేతులు ఉన్నాయి? 5 చేతులు ఉన్నాయి. ఒక చక్రంలో 2 పవర్స్ వస్తాయి. మనం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం 5 చక్రాలలో సిద్ధి పొందితే మనకి ఒక చక్రానికి 2 చేతులు వస్తాయి. ఇప్పుడు 5 చక్రాలు వచ్చేసింది. 5వ చక్రంలో ఉంది. నువ్వు 5వ చక్రంలో మనసు పెట్టి సమస్వరం అనులోమ వినులోమ చేస్తే అది యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు ఇది యాక్టివేషన్ అవ్వాలంటే అమ్మని మూలాధారం నుంచి రావాలా. అంటే నువ్వు మూలాధారానికి అనులోమ వినులోమ చేసి సమస్వరం చేస్తే ఒక్కొక్క మెట్టు అమ్మని కమలాలు వికసిస్తూ కింద నుంచి పైకి ఆ సుషుమనాళ్ళు, అరుణకాంతి సుషుమనాళ్ళు వస్తుంది. అప్పుడు 5 ఓపెన్ అవుతాయి. తార అంటే ప్రాణశక్తి. ఏడుంటుంది ప్రాణశక్తి. అంటే మాట్లాడే దేవునితో అంటే ప్రాణశక్తితో మాట్లాడు. తార అంటే విశుద్ధ చక్రం, మాట్లాడేది ప్రాణశక్తి. ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు తిన్న అన్నంలో భీముడికి సగం పెట్టేది ఏకచక్రాపురం వాళ్ళు దండుకొని వస్తారు పాండవులు, కలిపేసి మధ్య కట్ చేసి సగం భీముడికి సగం. ఎందుకంటే ఇది ఉదాహరణ వాయువు. ప్రతి మనిషి తిన్న అన్నంలో ఫుడ్లో ప్రాణశక్తి వస్తుంది కదా. నీకు ప్రాణశక్తి కోసం నీళ్లు తాగడం, పాలు తాగడం, తినడం, పండ్లు తినేది. దాంట్లో సగం ఖర్చు దేనికి అవుద్దంటే మాట్లాడేది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది మనకు కూడా. ఇప్పుడు దాని స్థానం ఏడంటే కంఠం. ఈ వాక్కు వల్ల లాస్ అవుతుంది. ఇది తార. ఈ తారతో ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు భార్య తార. ఈ మనసు చంద్రుడు, ఈ బుద్ధి కదా బృహస్పతి. ఈ తార అనేది ఆయన భార్య. మాట రావాలనుకో నీకు, మనసు దీంతో కూడుకుంటేనే తారతో కలిస్తే బుద్ధి అనే జ్ఞానం వస్తుంది. కథలో అది తప్పే. కథలో గురువు కదా, గురువు చంద్రుడికి గురువు కదా, బృహస్పతి గురువు చంద్రుడికి విద్య నేర్చుకొని వచ్చాడు. కానీ ఆయన తారతో తాదాత్మ్యం చెందితే బుధుడు పుట్టాడు. అంటే ఈ మనసు తారతో కలిస్తేనే మనకి బుద్ధి వికసిస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. అందుకని ఈ తారని ఇక్కడ ఉపాసిస్తే మనకి దీన్ని జయించాలి, వాక్కుని జయించాలి. వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి. అప్పుడు ఏ పని కార్యం జరగాలంటే గొంతుతోనే వాక్శుద్ధి. వాళ్ళు చెప్పింది కూడా జరుగుతుంది. మౌనంలో ఉంటారు, మిగతా భాషణ ఉంటుంది. ఇక్కడ నీకు ఆమె ఈ 5 చక్రాలు యాక్టివేషన్ అయింది కాబట్టి అక్కడ తారా స్థాయిలో ఉంది కాబట్టి దీన్ని తారా అన్నారు. ప్రాణశక్తిని దాన్ని జయించాలా అంటే అక్కడ ఓపెన్ చేయాలా. ఈ సాధన అక్కడ చేయాలి, కంఠంలో సాధన చేయాలి. అదే మూడోది మనకు వచ్చేటప్పటికి త్రిపుర సుందరి అన్నారు గురువుగారు. త్రిపుర సుందరి అంటే మనం ధ్యానం చేస్తాము. ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస కట్ అవుతా వస్తుంది, ఇది మొత్తం డ్రై అయిపోద్ది. అంటే త్రిపురాలు ఇప్పుడు విడివిడిగా ఆడితే ఇదేమో కోరికలు, వ్యామోహాలు, మళ్ళీ కోరికలు తీరితే మళ్ళీ కోరికలు. దీనికి శుక్రాచార్యుడు అధిపతి. ఇదంతా కూడా కోరికలు, వ్యామోహాలు, అజ్ఞానం. ఇదేమో అహంకారం, జ్ఞానంతో కూడిన అహంకారం. ఈ 2 విడివిడిగా ఆడితే ఏం జరుగుతుందంటే అందరూ మాట్లాడేది ప్రేమతత్వం, ఈర్ష్యాద్వేషాలు, అహంకారం, పెత్తనం చేయటం, డైజెషన్ అవటం, ఏడు కోరికలు, సంతానోత్పత్తి, అన్ని వ్యామోహాలు, ప్రతి క్రియ దక్షత. అట్లా మూలాధారంలో క్రియాశక్తి, మలమూత్ర విసర్జన ఇవన్నీ జరుగుతుండే వాడుకుంటున్నాం. దేన్ని ఈ మొత్తం 5 చక్రాలని విడివిడిగా ఆడితే త్రిపురాసురులు అన్నమాట. అందరూ ఎవరైతే విడివిడిగా ఆడితే ఈ ఊరు వాడుకుంటుంటారో త్రిపురాసురులు. త్రిపురాసురుల్ని అంతం చేయాలి. ఇప్పుడు ఎట్ట చంపాలి కదా. త్రిపురాసురులను ఎట్ట చంపాలా? ఈ శ్వాసుండని చెప్పు నీకు దుర్గుణాలు బావు, వ్యామోహాలు బావు, కోరికలు బావు, ఈర్ష్యాదేశాలు బావు. ఆడినంతసేపు నువ్వు ఎన్ని మాటలు చెప్పు, పురాణాలు చదువు, పుస్తకాలు చదువు, పోవు. ఇది ఎంతన్నా చెయ్యి. ఇది అహంకారం పోదు, నేను నాది అని. ఈ రెండింటిని కలిపేయాల. ఈ 2 కలిపి ఎప్పుడైతే మనం చంద్రుని లేకుండా సూర్యుని లేకుండా లయం చేసేసి 2 పెడితే అరుణకాంతి వస్తుంది. అరుణకాంతి వస్తేనే కమలాలు వికసించేది. ఉదయం సూర్యోదయం అయితేనే కమలాలు వికసిస్తాయి. అరుణకాంతి నీకు ఇక్కడ కమలాలు ముడుచుకొని ఉన్నాయి కదా. ఈ విడివిడిగా ఆడి నువ్వు కోరికలతోనే బతుకుతుండవు కదా. ఈ త్రిపురాసురుడిగా ఉండవు కదా. త్రిపురాంతకుడు అవ్వాలా. త్రిపురాంతకుడు అవ్వాలంటే 2 శ్వాసలు ఎప్పుడు ఆడిస్తూ కలిపి ఇక్కడ కలపాలి. 2 ఎప్పుడు లాక్కొని వదులుతుండవు నువ్వు త్రిపురాంతకుడు అయిపోయినట్టు.
లేదు ఒక్కొక్క స్టేజీ బయటకు వచ్చేస్తే పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోతే త్రిపురాలకి శ్వాస ఆడకపోతే ముగ్గురిని చంపేసినట్టు. త్రిపురాంతకుడు 3 పురాలను అంతం చేసేసావు. శ్వాస ఏడకి ఆడితే కిందకి లయం అయిపోయి 3 బంధనాలు పడితే త్రిపురాంతకుడు. ఇప్పుడు అమ్మడిని ఏమైందంటే పైకి పోయి ఆమె పంచప్రేతాసనాసేన అయిపోయింది. ఇప్పుడు ఆమె త్రిపుర సుందర అవ్వాలి. మళ్ళీ కిందకి దింపకపోతే లేదు పంచప్రేత రాజరాజేశ్వరి ఒక్కటే అయిపోద్ది. ఇప్పుడు కిందకి దింపాల. ఈ శ్వాసని మళ్ళీ నువ్వు 2 స్వరాలని మళ్ళీ వేరువేరుగా ఆడితే మళ్ళీ త్రిపురాసురుడు అయిపోతావు. అట్ట కాదు, 2 కలిపి కంఠానికి 5 చక్రాలకి త్రిపురాలు మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ ఆడ 2 ఆడిచ్చావనుకో ఆడ కమలాలు వికసిస్తాయి, సుందరం అయిపోద్ది. అక్కడ ఏమైంది, అరుణకాంతి వస్తుంది. అక్కడ బ్రహ్మతత్వం వచ్చేసింది. అరుణకాంతే బ్రహ్మ. మళ్ళీ మణిపూరకాన్ని చేసావు, బ్రహ్మతత్వం వికసించింది. ఈ 2 వికసించింది. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వికసించింది. త్రిపురాలు సుందరమైనవి. అప్పుడు ఏమంటే 2 శ్వాసలు కలిపితే శక్తి కదా, త్రిపుర సుందరి అన్నం. త్రిపుర సుందరి అన్నం. ఈ 5 చక్రాల్లో కమలాలు వికసించినాయో త్రిపుర సుందరి ఇవి. ఈ త్రిపురాలు అంటే ఆమె పాశాంకుశ పుష్ప బాణ హస్తాలు, 4 చేతులు, సింహాసనం, ప్రశాంతంగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ భువనేశ్వరి, హ్రీం బీజం. ఇప్పుడు ఈమెంద్రంటే ఆమెలో కోరికలు, వ్యామోహాలు, అహంకారం తన స్వాధీనంలో పెట్టుకుంది. అంకుశం, అంకుశం అంటే అహంకారం ఆమె స్వాధీనంలో ఉంది. పుష్పం అంటే మనసు స్వాధీనం. బంధు ప్రీతి, తీపి, చెరుగ్గడ స్వాధీనం. మోహం, మనకి ఇతరుల మీద మోహం ఉంటుంది. ఉచ్చు, పాశం ఈమె స్వాధీనంలో పెట్టుకుంది. అంటే ఏ వ్యక్తి అయితే 2 స్వరాలు ఆడిస్తాడో చక్రాల మీద తనకి పాశాంకుశ పుష్ప బాణాలు స్వాధీనంలో ఉంటాయి. ఎవరికి అరుణకాంతికి ఉంది, ఉదయించే అరుణకాంతికి. విశ్వంలో ఉండే అమ్మనికి పాశాంకుశాలు ఆ అరుణకాంతితో ఉండే ఈ పరమాణువులు మిశ్రమ బిందువులకు ఉన్నాయి. ఏ సాధకుడు 2 శ్వాసలు శ్రీ విద్య, 2 కలిపితే శ్రీ విద్య, ప్రాణాయామం చేస్తే శ్రీ విద్య, శ్వాసే లేని స్థితిలో ధ్యానం చేస్తే బ్రహ్మ విద్య. అదే ఇది త్రిపుర సుందరి. త్రిపురాలన్నింటినీ ఫంక్షన్లో తెచ్చుకోవడం.